అందరికీ నమస్తే అండి. జోగి రమేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొడుకు గురించి, ఆయన బుల్లెట్ గురించి, ఆయన గన్ను గురించి, ఆయన గన్లో ఉన్నటువంటి పవర్ గురించి, ఇలా రకరకాల విషయాల గురించి జోగి రమేష్ గారు మాట్లాడారు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ కదా, మనకెందుకని చెప్పేసి మనం ఎవరు కూడా పెద్దగా స్పందించలా. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జోగి ఫ్యామిలీ నుంచి ఎవరైతే జోగి రమేష్ గారి కోడలు ఉన్నారో మేఘన గారు, ఆమె స్పందించారు. ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, ఏం మాట్లాడారు విన్న తర్వాత మనం రియాక్ట్ అవుతాం. హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. సో సదరు మేఘన గారు క్లియర్గా చెప్తున్నారు, పెళ్ళైన తర్వాత విభేదాలు వచ్చి, కొట్లాట్లు వచ్చి, ఇబ్బందులు పడి, ఫైటింగ్స్ జరిగి విడిపోతే కనుక అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ నా వివాహం అలా జరగలేదు. నా లైఫ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గొడవల కారణంగా జరిగినవి కాదు అని చెప్పేసి తేల్చి చెప్పినారు. మరి ఇప్పుడు నిన్న జోగి రమేష్ గారు మాట్లాడారు కదా, బుల్లెట్ గురించి, గన్ను గురించి, రకరకాల విషయాల గురించి. సో ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆయన కోడలే బయటకు వచ్చేసి ఇంత గట్టిగా రియాక్ట్ అవుతా ఉంది కదా, నన్ను కావాలని చెప్పేసి నా గొంతు కోసారు అని చెప్పేసి ఏం చెప్తుంది కదా, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? మొన్న జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు అది కూడా వినిపిస్తా. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతా లాగితే నిన్ను హయ్యర్ చేసుకున్నా, నువ్వు కూడా కాదు. చూశారు కదా, జోగి రమేష్ కొడుకు గన్ను గురించి, గన్నులో పవర్ గురించి, గన్ను బుల్లెట్ గురించి ఇంత చక్కగా వివరిస్తే, ఈ రోజున ఆయన కోడలు గారు బయటకు వచ్చి మేము విడిపోవడానికి కారణం మా ఇంట్లో ఇంటర్నల్గా జరిగినటువంటి గొడవలు కాదని చెప్పారు. మరి దీనికి జోగి రమేష్ గారు ఏం చెప్తారు? నెక్స్ట్ ఏం మాట్లాడారు? ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్లికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. ఈమె ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, జోగి రమేష్ గారు మీకు కూడా ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురికి కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే మీరేం చేస్తారు అని చెప్పేసి ఈమె నిలదీస్తూ ఉంది. ఇప్పుడు దీనికి జోగి రమేష్ గారు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలా. నిన్నట్లాగా చాలా గట్టిగా, చాలా అద్భుతంగా, చాలా మంచి వాక్ పటిమతో గన్ను, బుల్లెట్, పవర్ అన్న చందంగా మాట్లాడిన తీరులో స్పందిస్తారా? ఎందుకంటే ఆమె చెప్తుంది, కొట్లాట్లయ్యి గొడవలు పడి కాదు మీరు జరిగింది, కేవలం ఆ బుల్లెట్ గన్ను పని చేయకపోవడం కారణంగానే, స్పెషల్ పీస్ అవ్వడం కారణంగానే అని చెప్పేసి ఈమె చెప్తా ఉంది. మరి జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దీనికి సంబంధించి స్పందిస్తారేమో చూడాలి.